ఈ రోజుల్లో కూడా అనేకుల జీవితాలలో ఒక ఇల్లు కట్టాలని అనుకుంటారు. కానీ ఇంకొక 4 సంవత్సరాలకైనా ఒక ఇల్లు కట్టగలమా? అనారోగ్యంతో బాధపడే వాళ్ళని చూసి ఇంకొక 4 సంవత్సరాలకైనా వీడు ఆరోగ్యంగా బట్టగట్టి తిరగలడా అనే అనుమానం. ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, ఆరోగ్య స్థితిగతులే కానివ్వండి, ఆశ్రయమే కానివ్వండి, ఇంకా కొంతకాలం పడుతుందని నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు ప్రజలు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం ద్వారా ఈరోజు మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నాడు. ఏమనంటే, ఇంకో 4 నెలలు అక్కర్లేదు, ఇంకొక 5 సంవత్సరాలు అక్కర్లేదు, ఇంకొక 4 రోజులు కూడా అక్కర్లేదు. వెంటనే మీరు ఈ అద్భుతాన్ని, మహత్కార్యాన్ని చూస్తారు. ఎలా చూస్తారంటే, మీరు ఆకాశం వైపు కన్నులు ఎత్తినప్పుడు. యేసు ప్రభువుకి ఒక అలవాటు. ఆయన రోగులకి ప్రార్థన చేయాలని అనుకున్నప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రోగులకి ప్రార్థన చేసేవారు. అప్పుడప్పుడు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు, ఇవన్నీ నేను చేస్తున్నావు కావు, నా తండ్రి చిత్తం నేను చేస్తున్నాను అని అనేవాడు.